నమస్కారం సార్. ఎడ్జర్నమెంట్సా? నమస్కారం సార్. ఎడ్జర్నమెంట్సా? చిత్తం. ఎల్లుండి పార్టీకి అందరికి ఇన్విటేషన్లు పంపించేశావా? ఇన్విటేషన్లు చిత్తం చిత్తం. ఢిల్లీ నుంచి సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి గారు వస్తున్నారు. గెస్ట్ హౌస్ లో దిగుతున్నారు. నువ్వు సైకిల్ మీద వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఢిల్లీ నుంచి మంత్రి గారు సైకిల్ మీద వచ్చేస్తున్నారన్నమాట. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారు? మంచి టైం చూసి నన్ను తగలెట్టాయి. నీ చెముడు సంతకెళ్ళా. ఇప్పుడే వెళ్ళమన్నారా సంతకి? ఓరి చెమిటి మహానుభావా, చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఇవ్వాలి. చిత్తం చిత్తం పంపిస్తాను. చిరంజీవికి ఇన్విటేషన్ అది పంపించు. సార్ పోస్ట్. బాబు ఏమిట్రా? ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు గారు లేరు? ఆయన దగ్గర నుంచి పార్టీకి రమ్మని నీకు ఇన్విటేషన్ వచ్చిందిరా. పిచ్చి పిచ్చి జోకులు వేసి పొట్ల పొడుస్తాను రే యాదవని. కేసుకు 25,000 తీసుకునే ఆ సర్వోత్తమరావు గారు ఏమిటి ఈ సీకేపీ గారికి ఇన్విటేషన్ పంపడం ఏమిట్రా? కావాలంటే చూడరా. అవును, మిస్టర్ చిరంజీవి ఎంఏ LLB. నీ చెప్పిన సరిగ్గా విను. 10 మందితో నువ్వు పరిచయాలు పెంచుకోవాలంటే ఇది మంచి సదవకాశంరా. అందుకే నువ్వు ఆ పార్టీకి సూటు బూటు వేసుకుని మరి వెళ్ళు. ఆపరా ఏమిటి సూటు బూటు యాదవని? రేయ్, చిరిగిపోయిన చొక్కా చాట్లాడే మొహం చూసి 4 రోజులైన ప్యాంటు తప్ప మన దగ్గర ఏమున్నాయిరా? అలాంటిది సూటు బూటు. ఇలాంటప్పుడేరా ఈ స్ఫూర్తి తన సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు. హైరేటా లోరేటా ఏ రేట్లో బట్టలు కావాలి బాబు? నాకే సూట్ అయితే 12 రూపాయలు, లోపల చొక్కా కూడా కావాలంటే 2 రూపాయలు ఎక్స్ట్రా. ఏదిటికన్నా పొద్దునిచ్చేయాలా? చూడు బాబా, టై ఎంత? ఎర్రదొక్క రూపాయి, నల్లదొద్దు రూపాయి. ఏ రంగు తెలియకుండా నిలిచిపోయిందనుకో అది పావలా. ఏదిటికన్నా పొద్దునిచ్చేయాలా? వట్టి ప్యాంట్ అంత? ఒట్టి ప్యాంట్. జిప్ ఉన్నదా జిప్పు లేందా? గొప్పడే బాబు, జిప్లేని పట్టుకెళ్ళి మేమేం చేసుకుంటాం? ఇలాంటి లాయ్ చేసుకోవచ్చుగా. ఒరే స్ఫూర్తి, ఇది కూడా బానే ఉందిరా. అవునరా. 15 రూపీస్. ఇదట్టుకల్లా పొద్దునిచ్చేయాలా? అబ్బా నువ్వు ఉండరా. చూడు బాబు, మంచి ప్యాంట్ అంత? 3 రూపీస్ 24 పైసా. ఒట్టి కోటు? కోట్ 5 రూపీస్, బొత్తాలతో కలిపి 8 రూపీస్. ఏదట్టుకల్లా పొద్దునిచ్చేయాలా? అంతే కదా. ఆ బొత్తాలు లేని కోటు, ఆ ఎర్ర టై 2 ఇచ్చే చాలు. టోటల్ 6 రూపీస్. ఓకే. అదట్టుకల్లా పొద్దునిచ్చేయాలా? ఓకే. ఓకే.